వెల్కమ్ టు sakshiyeducation.com. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ రానున్నది. అలాగే తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29-30 తేదీల్లో జరగనున్నది. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్, జీకే అలాగే అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే అంశంపై మనతో చర్చించడానికి ఉన్నారు విఎంఆర్ అండ్ సైదులు సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. గ్రూప్ 2 అలాగే వివిధ పోటీ పరీక్షల్లో అర్థమెటిక్ రీజనింగ్స్ యొక్క పాత్ర ఏంటి సార్? సార్ ఈ రోజుల్లో జనరల్గా చూడాలంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మీకు అర్థమెటిక్ అనేది ప్రతి దాంట్లో పెడుతున్నారు. రీజన్ ఏంటంటే ఒక స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవాలంటే డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించాలి. అలా డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించాలంటే వాడికి అర్థమెటిక్ అనేది మైండ్లో ఉండాలి. దానివల్ల ఏంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అర్థమెటిక్ అనేది మ్యాండేటరీ పెడతారు. ఇప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ ఉంటాయి. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక పేపర్ మొత్తం అదే. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అయితే మొత్తం పేపర్ అంతా అదే ఉంటుంది. గ్రూప్ 2లో 30 మార్కులకి ఇచ్చారు. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడు అర్థమెటిక్ అనేది అది మస్ట్ అండ్ షుడ్ అయిపోయిందండి. సో ఎందుకంటే ఒక లాజికల్ డెసిషన్ తీసుకోవాలంటే మనకి అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షల్లో అలాగే గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ పాత్ర ఏంటి సార్? కరెంట్ అఫైర్స్ అనేది సురేష్, మీరు మంచి క్వశ్చన్ సురేష్. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అక్కడ ఏముందిలే కరెంట్ అఫైర్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ లేని పాత్ర లేదు. కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనికంటూ నిర్దిష్టమైన సిలబస్ అనేది ఉండదు. మన sakshiyeducation.com ద్వారా విద్యార్థులు అత్యధికమైన స్కోరు సాధించగలుగుతారు. ఎందుకంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఈజీగా మీరు స్కోర్ సాధించగలుగుతారు. సార్ గ్రూప్ 2 అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఎంత స్కోర్ చేయొచ్చు, అలాగే ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి సార్? జనరల్గా ఈ గ్రూప్ 2 అర్థమెటిక్ ఏంటంటే అండి 30 మార్కులకి ఎగ్జామ్, 30 మార్కులు యాక్చువల్గా వాళ్ళు ఇస్తున్నారు. 30కి 30 స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్, జిఎస్ వీటిల్లో ఇది ఓషన్ ఎక్కడి నుంచి అడుగుతారో కూడా చెప్పలేము. కానీ అర్థమెటిక్ ఏంటంటే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారు అంటే 30 మార్కులకి 30 వస్తాయి. ఒక్క మార్కు కూడా మిస్ కాదు. అంటే లాజికల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక టాపిక్స్ అంటారా, జనరల్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది పర్సంటేజ్ టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, రేషియోస్, ఈ టాపిక్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలి. వాటి మీద ఎక్కువ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. రాష్ట్రీయం, ఇంటర్నేషనల్, నేషన్లో కరెంట్ అఫైర్స్ను ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి స్ట్రాటజీ పాటించాలి సార్? అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, తెలంగాణ ఏపీ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రధానమైన సిలబస్లో ఈ 3 అంశాలు ఉంటాయి. అంతర్జాతీయ అంశాలంటే ఈ అంతర్జాతీయ అంశాలపై ఫోకస్ చేస్తే ఈజీగా మీరు 20 మార్కులు సాధించగలుగుతారు. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రిక్స్ మీటింగ్ అంటే ఒక మీటింగ్ తీసుకున్నప్పుడు ఈ సమావేశం ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఈ సమావేశం ఎక్కడ జరగబోతుంది, ఈ సమావేశం థీమ్ ఏంది, ఇది ఎన్నో సమావేశం, ఇది ఎవరెవరు పాల్గొన్నారు, డైరెక్ట్ బిట్లు అడగడం లేదు, ఇండైరెక్ట్ బిట్లు అడుగుతున్నాడు. గతంలో ఎగ్జాంపుల్లో బ్రిక్స్ ఏ ఇయర్లో ఏర్పడింది అడిగేది, ఈ మధ్య ఏమని అడిగేది అంటే బ్రిక్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది అడిగేది. రేపు ఎగ్జామ్లో ఏమంటుండు, ఈ మధ్య ఈ మీటింగ్ ఇక్కడ జరిగింది, ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా, ఓన్లీ బీసీనే రైట్ అంటాడు. అంటే అంత బ్రిక్స్ సమావేశాలు కానీ, G7 కానీ, G20 కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, అదేవిధంగా నాటో గురించి కానీ, రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధ పరిణామాల గురించి కానీ, ప్రజెంట్ భారత్ చుట్టుపక్కల ఉన్న యొక్క దేశాలు కానీ, ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా నుండి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఇండియా ఏ దేశాలతో ఏ అంశాలపైన అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 2023 సంవత్సరం జూలై 14 నాడు ఫ్రాన్స్ రిపబ్లిక్ వేడుకలకి ఇండియా నుండి చీఫ్ గెస్ట్గా నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అదేవిధంగా భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్గా వచ్చిన యొక్క వ్యక్తి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఆల్ సిసి. ఈ మధ్య నరేంద్ర మోడీకి ఏ దేశం ఒక అత్యున్నతమైన అవార్డు ఇచ్చింది. ఈ మధ్యనే భారతీయులు ఏ దేశానికి వెళ్ళి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారత రాష్ట్రపతి ఈ దేశానికి వెళ్ళారు. రీసెంట్ రాష్ట్రంకి వస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అంటే సీఎం రీసెంట్లీ 2023 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ఇన్ఆర్బిటల్ మాల్ అక్కడ నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు. ఏపీలో కియా కార్ల కంపెనీ ఎక్కడ ఉంది, ఏపీలో ఈ మధ్య మూలపేట ఎందుకు వార్తలకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మచిలీపట్నం పోర్టును ఏ సంస్థ సహకారంతో నిర్మించబోతున్నారు, ఇలాంటి అంశాలపైన ప్రధానం ఫోకస్ చేసుకోవాలి. ఈ మధ్య మణిపూర్ ఇష్యూ ఉంది. రీసెంట్లీ
మణిపూర్ ఇష్యూ పైన కేంద్రం నియమించిన కమిటీ పేరుంది. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ అంటే మణిపూర్ ఇష్యూ పైన ఇక్కడ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటివరకు ఎంతమంది ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు? ఈ మధ్యన ఇక్కడ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు అక్కడ ఏర్పాటు చేసుకునే నూతన కూటమి ఏంది, ఇండియా యొక్క అబ్రివేషన్ పేరేమిటి? ఇలాంటి టైపులో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి యొక్క అంశాలపై ఫోకస్ చేసుకుంటే మీకు ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా మన సాక్షి education.com నుండి బిట్లు బయటికి వెళ్ళిపోవు. అత్యధికమైన స్కోర్ మీరు సాధించగలుగుతారు. సార్ గ్రూప్ 2 అలాగే వివిధ పోటీ పరీక్షల్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్? సో చాలా మంచి క్వశ్చన్ సురేష్ గారు. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ మనకి దీని గురించి చెప్పాలంటే విల్ పవర్ గురించి తెలుసుకోవాలండి. విల్ పవర్ అంటే జనరల్గా ఏంటంటే చాలామంది విద్యార్థులు ఎలా ఉంటారంటే ఒక షెడ్యూల్ వేసుకుంటాడు, ఇలా చదవాలనుకుంటాడు. షెడ్యూల్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఆ షెడ్యూల్ ఫాలో అవ్వడు. ఇప్పుడు ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ ఒకలా ఉంటుంది, జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ ఒకలా ఉంటుంది. ఇప్పుడు 5 లక్షల మంది అప్లై చేస్తే జాబ్కి నా ఉద్దేశం ప్రకారం 5,000 మంది పోటీ ఉన్నారు మీకు 5 లక్షల్లో. ఎందుకు అంటే 5 లక్షల్లో 5,000 మంది ఎలా చెప్తామంటే చాలామంది నీ గోల్ ఏంటి అంటే గ్రూప్ 2 జాబ్ కొట్టాలి అంటారు తప్పితే నా గోలు ర్యాంకు సాధించాలి అని అనరు. అంటే ర్యాంకు సాధించే వాళ్ళు కరెక్ట్గా ఆ ర్యాంక్ కోసం ప్రిపేర్ వాళ్ళు ఎంతమంది అంటే 5,000 మందే ఉంటారు. మిగతా వాళ్ళంతా జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు. మరి ర్యాంక్ కోసం ట్రై చేసేవాడికి జాబ్ కోసం ట్రై చేసేవాడికి తేడా ఏంటంటే విల్ పవర్ అండి. విల్ పవర్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళు అనుకుంటారు ఏమని, నా మనవరాలు పెళ్ళి అయ్యేంత వరకు నేను బతుకుండాలి అనుకుంటారు. సో వాళ్ళు అలా అనుకుంటే డెఫినెట్గా వాళ్ళ మనవడో పెళ్ళి అయ్యేంత వరకు డెఫినెట్గా బతుకుంటాడు, తర్వాత పోతారు. అంటే విల్ పవర్ ఏంటంటే ఒక మరణాన్నే శాసించగలదు విల్ పవర్. అలాంటి విల్ పవర్ నువ్వు ఒక స్టూడెంట్ అనుకోవాలి లోపల ఫస్ట్ ఏమని, నేను జాబ్ కొట్టాలి, నాకు ర్యాంక్ రావాలి అని వాడు అనుకుంటే డెఫినెట్గా ఆ జాబ్ కోసం ర్యాంక్ కోసం అవుతుంది. ఒక మరణాన్నే శాసించగలదు విల్ పవర్. అంత విల్ పవర్ అనేది ఒక స్టూడెంట్కి ఉండాలి. ముసలి వాళ్ళకే ఉంది, స్టూడెంట్కి ఎందుకు ఉండదండి? డెఫినెట్గా స్టూడెంట్ అంత విల్ పవర్తో వాడు మైండ్లో పెట్టుకుంటే జాబ్ వస్తుంది. అలా కాకుండా ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు నువ్వు చదువు అంటే వాడికి ఏ వస్తుంది జాబు? ఒకళ్ళు ఫోర్స్ చేస్తే రాదు, నీకు అనిపించాలి. విల్ పవర్ వచ్చినప్పుడు ఇక స్ట్రాటజీ రాసుకుంటారు ఏమని, ఈ రోజు టైం టేబుల్ ఇవాళ 8 o'clock ఏంటి 9కి ఏంటి ఇలా చదవడానికి స్ట్రాటజీ ఫాలో అవుతారు. అది ఎప్పుడైతే రాస్తారో అది వాళ్ళు ఫాలో అవుతారు విల్ పవర్ ఉంటే. అలా కాకుండా విల్ పవర్ ఏం చేస్తారు, రాసుకుంటాడు, రాయడానికి రాస్తాడు, ఈ టైం టేబుల్లో నేను చదువుదాం అనుకుంటారు. జనరల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఏది మీకు బాగా రాదో అది ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఏ సబ్జెక్ట్ బాగా రాదో వచ్చింది ఓకే, రాంది ముందు స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత అది ఇప్పుడు టైం పెట్టుకుంటాడు, ఎవరో ఇలా పిలుస్తారు వాడు వెళ్ళిపోతాడు, ఇంక చదవడు. సో అలా అయితే వర్కౌట్ అవ్వదు. షెడ్యూల్ వేసుకుంటే ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే డెఫినెట్గా ర్యాంక్ అనేది సాధించవచ్చు. సార్ ఇంకో క్వశ్చన్, మీరు 5 లక్షల మంది అన్నారు. అవును. సో సిన్సియారిటీగా 5,000 మంది అన్నారు. సార్ అది అలా చెప్పగలుగుతారు సార్ మీరు? 5 లక్షల మందికి 5,000 ఎలా చెప్పామంటే ఇప్పుడు జనరల్గా అప్లై చేసిన వాళ్ళు 5 లక్షల మంది పైనే ఉన్నారండి. అయితే అందరూ ప్రతివాడు చదువుతున్నారని చదవరు, ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటారు. ఓకే అప్లై చేద్దాం, తగిలితే తగిలింది అనుకుంటారు, ఏబీసీలు పెట్టవే కదా అని అనుకుంటాడు. కానీ అందరూ అంటే 4 లక్షల మంది ఏంటంటే ఓన్లీ జస్ట్ అప్లై చేశారు, వాళ్ళు ఏమీ చదవరు. వాళ్ళు అసలు ఆ పోటీయే లేదు వాళ్ళతో మీకు. మరి పోటీ ఎవరితో? ఇంకో 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది కొంచెం చదివి రాస్తారు. వీళ్ళలో కొంతమంది ఓన్ ప్రిపరేషన్, కొంతమంది బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకుని చదువుకుంటారు. సో ఓన్ ప్రిపరేషన్ కొంత తక్కువ అండి, కోచింగ్ తీసుకునేవాడికి కొంత నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. సో అలా కోచింగ్ తీసుకునే ప్రిపేర్ అవుతారు. అందులో వాళ్ళు ఏంటి, జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు, ర్యాంక్ కోసం కాదు. ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ విల్ పవర్ ప్రకారం డెఫినెట్గా వాళ్ళు 5,000 మంది ఎక్కువ ఉండరు. మీరు అడగండి జనరల్గా ఎవరైనా స్టూడెంట్ పిలిచి అరే నీ గోల్ ఏంటి అంటే నేను ఈ సంవత్సరం గ్రూప్ 2 జాబ్ కొడతా అంటాడు. ఎంతమంది ఉంటారు ఈ ఇయర్ నేను ర్యాంక్ కొడతా అనేవాళ్ళు? 5,000 కన్నా ఎక్కువ ఉండరు. అందుకే 5,000 మంది మాత్రమే పోటీ అండి నా ప్రకారం. ఓకే సార్, మీరు ఇందాక అన్నారు కరెంట్ అఫైర్స్ సెంటు కొట్టచ్చు మార్క్స్ 30. ఒక ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో 30 కొట్టాలి, గ్రూప్ 1లో 30. అది ఎలా చెప్పగలరు సార్? 30 సెంటు కాన్ఫిడెన్స్ ఎలా చెప్పగలరు? ఒకటి సురేష్, ఒకప్పుడున్న యొక్క జనరల్ స్టడీస్లో అడిగే విధానం వేరు, ప్రజెంట్లీ జనరల్ స్టడీస్లో అడుగుతున్న యొక్క విధానం వేరు. ఒకప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ ఆ అంశాలపై ఫోకస్ చేసేది. అంటే ప్రజెంట్లీ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే అత్యధిక స్కోర్ ఎలా సాధించగలుగుతారంటే జాగ్రఫీ పరం కరెంట్ అఫైర్స్, పాలిటీ పరం కరెంట్ అఫైర్స్, ఎకనమీ పరం కరెంట్ అఫైర్స్, సైన్స్ పరం కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరం కరెంట్ అఫైర్స్. అంటే పూర్తిగా జిఎస్ పేపర్ అడిగే విధానం చేంజ్ అయిపోయింది. తెలంగాణ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు డివైడ్ అయిపోయిన తర్వాత పూర్తిగా జిఎస్లో నీ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఓన్లీ 30 మార్కులే కాదు 60 మార్కుల పైగా సాధించగలుగుతావు. ఎగ్జాంపుల్ చూడండి,
అక్కడ 2023 సంవత్సరం జూలై 14 నాడు చంద్రయాన్ 3ని చంద్రుని వద్దకు పంపించారు. ఈ చంద్రయాన్ 3 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ పేరేమిటి, ఈ చంద్రయాన్ 3 ఏ రోజున చంద్రుని వద్దకు చేరుకోబోతుంది, ఈ క్రింది వారిలో చంద్రయాన్ 3తో సంబంధం లేనిదేంది. 2023 సంవత్సరం జూలై 30 నాడు పిఎస్ఎల్వి C-56 రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలు పంపించారు? ఎన్నిటి పంపించారండి? 7. ఇండియా దేంట్లో 7వ స్థానం ఉందండి. విస్తీర్ణం 2 ఏళ్ళేనండి 14. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం చేస్తుందండి? 14. రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమంది నియమిస్తున్నాండి? 14. 2 14 ఎన్నండి? 28. ఇండియాలో రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? 28 రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ. 2 ఏందండి? ఇండియా కాఫీ ఉత్పత్తులు 2వ స్థానం. 8 ఏందండి? ఇండియాలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. 3 ఎమ్ములు ఎన్నండి? 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24. జాతీయ పథకం ఎన్ని చక్రాలు ఉంటాయి? 24 కాదండి, ఒకటే చక్రం ఉంటుంది. ఎన్ని పోక్స్ ఉంటాయి? 24 పోక్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బిట్టును తీసుకున్నప్పుడు అనేక రకాల అవగాహన ఉంటేనే నువ్వు ఈజీ క్యాచ్ చేస్తావు. ఇక్కడ ఈసారి నువ్వు ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ నోటిఫికేషన్ కనుక మిస్ అయితే మళ్ళీ 2-3 ఏళ్ళ వరకు నోటిఫికేషన్ లేదు. ఈ నోటిఫికేషన్లోనే తప్పనిసరిగా నువ్వు ఏదో ఒక జాబ్ క్యాచ్ చేయాలి. ఎందుకంటే అరే ఒక్కొక్కరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, నాకు జాబ్ వస్తా రాదా కాదు. రేపటి విజేత నువ్వే, రేపటి యొక్క టాపర్ నువ్వే. ఎవరి గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ గురించి నువ్వు ఆలోచించాలి. ఇవాళ సార్ వాళ్ళు చెప్పారు 5 లక్షల మంది అంటున్నారు. 5 లక్షల మందిలో ఒట్టిగా ప్లేసెస్ బ్యాచే 4 లక్షలు ఉంటుంది. అందులో ఇంకో 1,00,000 ఉంటుంది. ఆ 1,00,000 మందిలో అక్కడ బుక్ అంటే జీరాక్స్ సెంటర్లో పొంటి బుక్స్లు కొనుక్కున్న బ్యాచ్ ఒక 50,000 ఉంటుంది. ఇంకో 50,000 ఉంటారు కోచింగ్ సెంటర్లో పోయి అటు ఇటు చదవకుండా బ్యాచ్ ఉంటుంది. కానీ చివరికి మిగిలేది 1000 మంది. 1000 మందిలో నువ్వు ఒక విజేతగా ఉండాలి. 1000 మందిలో నువ్వు ఒక టాపర్గా నిలబడాలి. ఎగ్జాంపుల్ చూడండి, 2006లో డిఎస్సిలో ఆప్ మార్కు ద్వారా జాబ్ పోయింది. 2008లో డిఎస్సిలో సేమ్ మార్క్స్ వచ్చి ఉద్యోగం రాలే. ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఫీ D1 నోటిఫికేషన్ వచ్చింది. ఒకే ఒక ఉద్యోగం ఉంది, నాకు వస్తో రాదు అనుకోలే. ఒక టీచర్ కావాలనుకున్న వ్యక్తే వేలాది మంది టీచర్లకి అలా బాస్గా నిలబడగలిగాడు. 5,000 మంది సంబంధం లేదు. రేపు నీ నెంబర్ ఉండాలి. నీ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తల్ల ఆ ఎగ్జామ్ కాగానే నీ గ్యారెంటీ ఒక నీ నెంబర్ ఉండాలి. నీ తర్వాతనే వేరే వాళ్ళు విజేతగా ఉండాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తే తెలియదు, కానీ ఒక కాంపిటీటర్ నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళగలుగుతావు. ఈ కాంపిటీటర్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయదు. అందుకే ఈ సారు వాళ్ళ యొక్క సాక్షి ఎడ్యుకేషన్ యొక్క .com క్లాసెస్ మీరు ఇక్కడ బాగా వినియోగించుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ ఒక హీరో బస్సులో వెళ్తుంటే హీరోయిన్ బస్సులో వెళ్తుంటుంది, వెనకాల హీరో పరిగెడుతుంటుంది. ఆమె చున్ని వచ్చి హీరో మీద పడగానే ఓహో ఇది ఎక్కడ సినిమా మగధీర కదా అనుకుంటావు. నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఎక్కడ మిస్ అవుతుంది? ఎందుకు కోల్పోతున్నావు? అక్కడ ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు? అందుకే చదివేటప్పుడు అక్కడ లెఫ్ట్ లెగ్ తీసుకెళ్ళి రైట్ లెగ్ కింద పెట్టండి. అక్కడ దాన్ని పూర్తిగా పర్ఫెక్ట్గా ఒక టైం టేబుల్ ప్రకారం అక్కడ వెళ్ళిపోండి. అక్కడ ఓకే. ఈ మధ్య చూసాం హస్బెండ్ ఒక కానిస్టేబుల్ సమంత ఎస్ఐ తిడితే బాధపడి ఇంటికి వచ్చాడు. అలాంటి ఒక 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ మళ్ళీ రాసి పాస్ అయింది. 2021లో IPSగా సెలెక్ట్ అయింది. నువ్వెందుకు ఒక విజేత కాకూడదు? రేపటి విజేతగా మీరు తిరిగి వెళ్ళాలి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క క్లాసెస్ అక్కడ అంతర్జాతీయ జాతీయ ప్రధానమైన అంశాలపైన ఒక ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడ ఈ సాక్షి ఎడ్యుకేషన్ .com అందిస్తున్న యొక్క క్లాసెస్ మీరు వింటే బై స్కోర్ సాధించగలుగుతారు. ఏ ఎగ్జామ్లో అయినా మన దగ్గర నుంచి బిట్టు అనేది బయటికి పోదు. సార్ మరో క్వశ్చన్ సార్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే చాలామంది స్టూడెంట్స్కి కొంచెం ఫియర్ ఉంటుంది సార్. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ అంటే కొద్దిగా అన్కంఫర్టబుల్ ఇబ్బందిగా ఉంటుంది. అవునండి. సో వీళ్ళు కూడా గ్రూప్స్ వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది అపోహ ఏంటంటే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ను, మరి మ్యాథ్స్ అర్థమెటిక్ ఉంది, మరి మేము ఎలా అంటారు? అర్థమెటిక్ ఉంది కానీ మ్యాథ్స్ లేదండి. అర్థమెటిక్ అంటే ఇది బిజినెస్ మ్యాథమెటిక్ 8th 9thలో నేర్చుకున్న మ్యాథ్స్ ఉంది తప్పితే దీని మ్యాథ్స్ అంటే మీ ఇంటిగ్రేషన్స్ అవి అలాంటివి ఏం లేవు. ఇక్కడ సింపుల్ అంటే మామూలు క్వశ్చన్స్ ఉంటాయి అంతే. సో దీనికోసం నేను నాన్ మ్యాథ్స్ అనుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఈక్వలే. ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే జనరల్గా ఏంటంటే అండి, ఒక స్టూడెంట్ని ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని మ్యాథ్స్లో చేస్తే చాలా పెద్దగా వస్తుంది. ఆ క్వశ్చన్ చేయాలంటే 5 నిమిషాలు టైం పడుతుంది. కానీ లాజికల్గా చేస్తే ఒక 30 సెకండ్స్ మ్యాక్సిమం టైం, 30 సెకండ్లో చేసేయచ్చు.
అంటే ఆ 30 సెకండ్లో చేయాలి అంటే మీ మైండ్ లాజికల్గా వర్క్ చేయాలి, మ్యాథ్స్ పరంగా వర్క్ చేయకూడదు. మ్యాథ్స్ మేము కూడా క్లియర్గా ఏం చెప్తా అంటే మ్యాథ్స్ అనేది ఫాలో అవ్వకూడదు. ఆన్సర్స్ ఎలా చేయాలి, లాజికల్గా మాత్రమే చేయాలి. ఆ లాజికల్గా ఎలా చేయాలి అంటే దానికి మీకు కొంత కోచింగ్ అవసరం. ఇప్పుడు సాక్షి.comలో త్వరలో నేను కొన్ని క్లాసెస్ చెప్తాను. ఆ క్లాసెస్ అన్ని మీరు కరెక్ట్గా వినండి. అసలు మ్యాథ్స్ లేకుండా ఈజీగా లాజికల్గా క్వశ్చన్ చూస్తూ ఆన్సర్ చేయగలుగుతారు. సో దానికి ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్ అండి. జనరల్గా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒక బుక్కు పెన్ను కలిపి ఎంత అంటే ఒక బుక్కు పెన్ను కాస్ట్ కలిపి 110 రూపీస్ అండి. బుక్ కాస్ట్ పెన్ను కాస్ట్ కలిపి 110 రూపీస్. ఇక బుక్ కాస్ట్ పెన్ను కన్నా ఒక 100 రూపాయలు ఎక్కువ. బుక్ కాస్ట్ పెన్ను కన్నా బుక్కు పెన్ను కలిపి 110 రూపీస్. బుక్ కాస్ట్ పెన్ను కన్నా ఒక 100 రూపాయలు ఎక్కువ. పెన్ను కాస్ట్ ఎంత అన్నాను. ఒక చిన్న క్వశ్చన్. వెంటనే చాలామంది సగానికి పైగా 10 రూపీస్ సార్ అంటారు. అది రాంగ్ ఆన్సర్. అంటే అంత ఈజీగా క్వశ్చన్స్ ఏమంటారు మీకు, నీ మైండ్కి ఫస్ట్ అలా వస్తుంది అంటే జనరల్గా లాజికల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తారు. అంతేగాని నీ వెంటనే వచ్చింది థాట్. నువ్వు అంత ఈజీ క్వశ్చన్ వాడు ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు? నీకు 10 అని అనిపించిందిగా అంటే అది రాంగ్ ఆన్సర్, నో డౌట్. నీకు ఫస్ట్ వెంటనే థాట్ వస్తుంది కదా, అది ఆన్సర్ కాదండి, నో డౌట్. దేర్ ఇస్ ద లాజిక్. ఆ లాజిక్ ఏంటి, వాటిని ఎలా చేయాలి అనేవి రేపు నెక్స్ట్ వెరీ సూన్ సాక్షి education.comలో నేను కొన్ని క్లాసెస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈజీగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా స్కోర్ 30కి 30 స్కోర్ చేయగలరు. ఇది నా వాగ్దానం. ఓకే సార్, ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఓకే సురేష్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ పేపర్ 75 మార్కులు పెట్టారు. తెలంగాణలో జిఎస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గ్యారెంటీ అడుగుతున్నాడు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోకస్ చేస్తే దాదాపు 6 నుండి 7 మార్కులు వస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రం ఉంటుంది. క్షిపణులు శత్రుపై దాడి చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఒకసారి డిజైన్ చేయబడిన మిసైల్ మళ్ళీ మళ్ళీ అనేక సార్లు పరీక్షిస్తుంటారు. నమ్మకం వచ్చిన తర్వాత ఆర్మీకి అప్పగిస్తారు. ఒకప్పుడు మన ఆర్యభట్ ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డ దేశం అంటే భారతదేశం సార్. ఇప్పటికీ 482 విదేశీ ఉపగ్రహాలు పంపించారు. ఉపగ్రహాలు రేపు ఎగ్జామ్లు ఏమంటాడు సార్? 2023 సంవత్సరం జూలై 30 నాడు పిఎస్ఎల్వి C-56 రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలు పంపించారు, ఈ ఉపగ్రహాలు ఏ కంట్రీకి సంబంధించినవి, ఈ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపించారు, ఇందులో సంబంధం లేని ఉపగ్రహం పేరండి ఏబీ రైటా, ఏబీసీ రైటా? చంద్రయాన్ 3 బరువెంత అండి? చంద్రయాన్ 3 బరువెంత 642 టన్నులు, 130 ఏనుగులేకతో సమానం. చంద్రయాన్ 3 ఖర్చు ఎంత అండి? 613 కోట్లు. చంద్రయాన్ 3 ఉపగ్రహం రాకెట్ ఎత్తు ఎంత అండి? 42.5 మీటర్ల ఎత్తు. అంటే గతంలో చంద్రయాన్ 3ని ఎప్పుడు పంపించని అడిగేది, చంద్రయాన్ 3ని ఏ రాకెట్ ద్వారా అడిగేది. ఇప్పుడు ఏమంటాడు? ఈ మధ్య 2023 జూలై 14 నాడు జూలై 14 నాడు LV-M3 మార్క్ రాకెట్ ద్వారా చంద్రయాన్ 3ని పంపించారు. ఈ ఉపగ్రహంలో సంబంధం లేనిదేంది, సంబంధించిన అంశాలు ఏంది? అదే యుద్ధ నౌకల నుండి ఈ మధ్యన ఇండియా దక్షిణ కొరియా గిఫ్ట్గా ఇచ్చిన యుద్ధ నౌక పేరేంది? INS కిర్పాన్ ఎందుకు వార్తలకు వస్తుంది? ఈ మధ్య సుడాన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ కావేరి పేరుతో ఇండియాకి తీసుకొచ్చారు. ఏ యుద్ధ నౌక ద్వారా? INS సుమేధ్. ఈ మధ్యనే ఇండియాలో ఏ యుద్ధ నౌకలో ఏ టీమును ప్రారంభించారు? INS విక్రమాదిత్య. యుద్ధ నౌకల నుండి ఇలా అడుగుతాడు సార్. నరేంద్ర మోడీ ఈ మధ్య ఏ యుద్ధ నౌకలో ప్రయాణించారు? INS విక్రమాదిత్య. అదేవిధంగా సార్ మిసైల్స్ నుండి ఏమంటాడు సార్? ఈ మధ్యన ఇండియా పరీక్షించిన మిసైల్ ఏంది? ఈ క్షిపణి పరిధి ఎంత? ఈ క్షిపణి ఎలా పరీక్షిస్తారు? ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు. నరేంద్ర మోడీ మధ్య ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఏ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించారు? రఫేల్ యుద్ధ విమానాలు 26 రఫేల్ యుద్ధ విమానాలు ఎన్ని వేల కోట్ల రూపాయలతో రక్షణ ఒప్పందాన్ని అంగీకరించారు? 90,000 కోట్ల రూపాయల రక్షణ ఒప్పందం. ఈ మధ్యన ఇండియా అమెరికా నుండి ఎన్ని డ్రోన్ల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది? ఎగ్జాంపుల్ సార్ ఈజీ గుర్తు రావాలంటే ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయండి? 9. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలండి? 8. దేంట్లో ఫస్ట్ ఉన్నామండి? పాలు. దేంట్లో సెకండ్ ఉన్నామండి? కాపీలో. దేంట్లో థర్డ్ ఉన్నామండి? ఎయిడ్స్లో. దేంట్లో 7వ స్థానం అండి? అంటే దేంట్లో 5వ స్థానం అండి?
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, దేంట్లో 6వ స్థానం అండి రిచెస్ట్ కంట్రీస్లో, దేంట్లో 7వ స్థానం అండి విస్తీర్ణంలో. సున్నను కనుక్కున్న దేశం ఏదండి ఇండియా. మొత్తం ఏమైంది ఒక మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్ ఎంతోమంది చెప్తుంటాం, ఈ 9 ఏంది, 8 ఏంది, 7 ఏంది, 1 ఏంది, 5 ఏంది, 6 ఏంది, ఇలానే గుర్తుకు రావాలి సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులు అడిగినా కూడా ఈ అంశాలపైన గుర్తుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అత్యధిక స్కోర్ మీరు ఇక్కడ సాధించగలుగుతారు. సార్ మరో క్వశ్చన్ మీకు, ఈ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా అభ్యర్థులను ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్. అదేంటంటే 6 నెలల నుంచి ప్రిపేర్ కావాలని, సంవత్సరం నుంచి ప్రిపేర్ కావాలి, 3 నెలల నుంచి ప్రిపేర్ కావాలని అయోమయం ఉంటుంది. సో పరీక్షల్లో ఏ విధంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది? ఓకే సురేష్, చాలామంది విద్యార్థులు 3 నెలల ముందు చూసుకుని సరిపోద్దులే, 6 నెలల ముందు అనుకుంటారు, కానీ అలా కాదు. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 1 అవర్ కరెంట్ అఫైర్స్ మీద అవార్డులు, క్రీడలు, బుక్స్ అండ్ ఆథర్సు, కమిషన్స్, కమిటీలు, అదేవిధంగా ఆపరేషన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసుకోండి. అంతర్జాతీయ అంశాలే ఉన్నాయి, జాతీయ అంశాలే ఉన్నాయి, రాష్ట్రీయ అంశాలు ఉన్నాయి, లేటెస్ట్ బ్యాంకింగ్ యొక్క అంశాలే ఉన్నాయి. ఈ అంశాలపైన ఫోకస్ చేసుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మీకు అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్ కరెంట్ బ్యాంకింగ్ చూడండి. ఈ మధ్యనే ప్రపంచ బ్యాంకుకు అధ్యక్షుడు ఎన్నికైన అజయ్ పాల్ సింగ్ ఎన్నో వ్యక్తి, 14వ వ్యక్తి సార్. అజయ్ పాల్ సింగ్ ఇండియా పర్సన్ సార్. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత? 126 స్థానం. 1వ స్థానం ఏది, 2వ స్థానం ఏది, 6వ స్థానం ఏది, 12వ స్థానం ఏది, 26వ స్థానం ఏది, ఇండియా ఎన్నో స్థానం ఉంది? అంటే ఈ టైప్లో సార్ ఇక్కడ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మీ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండాలి. 1 ఇయర్ అంశాలపైన. సార్ పోటీ పరీక్షలకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి, ఎలా చేయాలి, ఏమైనా ప్రాక్టీస్ చేసే టెక్నిక్స్ ఉంటాయా సార్? షూర్ అండి. జనరల్గా అండి కరెక్ట్గా ఒక 2 to 3 months వరకు ప్రిపేర్ అయితే చాలు. అర్థమెటిక్లో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. మాక్సిమం 2 to 3 months, అంతకన్నా ఎక్కువ కల్లా. ఇప్పుడు మీకు జనరల్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ అంటే 1 year అంతా చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. కానీ అలా కాదండి, అర్థమెటిక్లో వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం 2 to 3 months చాలు. 3 months చదువుకుంటే ఉన్నాయి కరెక్ట్గా 12 టాపిక్స్ ఉంటాయండి. ఆ 12 నేర్చుకున్నట్టే అయిపోయిందిగా. అందులో ఉన్న ఫార్ములాస్ అన్ని షార్ట్కట్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలా ఈజీ చేస్తారు. అంటే ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఒక హార్డ్ వాల్యూ ఇస్తారు, ఆ వాల్యూ తీసుకుని అందరూ సాల్వ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, అక్కడ ఇచ్చిన వాల్యూ కొట్టేసి ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకుని చేస్తే ఈజీగా అయిపోద్ది. కానీ ఈ లాజిక్ తెలియదు. వాళ్ళు ఎగ్జామ్లో ఏ వాల్యూ ఇస్తే అదే వాల్యూ తీసుకుని చేస్తామంటారు, అది చాలా కష్టం. ఒక చిన్న క్వశ్చన్ చెప్తారు మీకు. సపోజ్ మీరు ఒక కార్ కొందాం అనుకున్నారు, కియా కార్ కొందాం అనుకుంటున్నారు. కార్ కాస్ట్ ఎంత అంటే 14,78,600 రూపాయలు కారు కాస్ట్. మీరు కారు కొందాం అనుకున్నారు, ఒక 18 monthsలో కొందాం అనుకున్నారు. మీ వైఫ్ ఏం చెప్పారంటే 18 months కాదు, 12 నెలల్లో కొనాల్సిందే కారు, ఆ డబ్బంతా 12 నెలల్లో పోగు చేసి కొనమని చెప్పారు. సో దానికోసం మీరేం చేయాలి, సేవింగ్స్ పెంచాలి. ఎంత % సేవింగ్స్ పెంచాలి అని అడిగారు క్వశ్చన్. సో ఇప్పుడు కార్ కాస్ట్ ఎంత అంటే 14,76,600 రూపాయలు ఎంతో చెప్పాను. 12 నెలల్లో మీరు కొందాం అనుకున్నారు, 18 నెలల్లో మీరు కొందాం అంటే మీ వైఫ్ ఇన్సిస్ట్ చేశారు 12 నెలల్లో కొనమని. అంటే ఇప్పుడు మీరు సేవింగ్స్ పెంచాలి ఎంత % అంటే నెలకు అసలు మీరు ఎంత సేవ్ చేస్తున్నారో కనుక్కోవాలి. ఫస్ట్ ముందు ఎంత సేవ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంత సేవ్ చేస్తున్నారు, ఎంత పెరిగిందో చూడాలి. అలా క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది. అక్కడ వాడి ఫోకస్ మీద ఉంది, పర్సెంటేజ్ మీద ఉంది. దానికి ఏం చేస్తారంటే కారు కాస్ట్ ఆడు ఎంత ఇచ్చాడు, 14 లక్షలు చేంజ్ ఇచ్చాడు కదా, దాన్ని కొట్టేసేయండి. కొట్టేసి ఏం చేస్తారంటే ఒక కంఫర్ట్ వాల్యూ అనుకోండి. నేను ఏమనుకుంటాను అంటే కారు కాస్ట్ 36 రూపాయలు అనుకున్నాను. 36 రూపాయలు కారు కాస్ట్. మీరు ఎన్ని నెలల్లో పోగు చేద్దాం అనుకున్నారు, 18 నెలలు అన్నారు. అంటే 36 రూపాయలు 18 నెలల్లో పోగు చేయాలంటే నెలకి ఎంత పోగు చేయాలి, 2 రూపీస్. అలా కాకుండా కానీ మీ వైఫ్ ఏం చెప్పారు, ఆ 36 రూపాయల కారు కాస్ట్ని 12 నెలలో పోగు చేయమన్నారు. అంటే నెలకి 3 రూపాయలు సేవ్ చేయమన్నారు. యాక్చువల్గా మీరు చేద్దాం అనుకుంది 2 రూపాయలు అయితే వైఫ్ 1 రూపాయి ఎక్స్ట్రా సేవ్ చేయమంది, పెంచింది రూపాయి. సో % ఆఫ్ ఇంక్రీజ్ అన్నారు. 1/, ఇనిషియల్ వాల్యూ 2 × 100 అంటే 50% పెంచాలి. ఇక్కడ నేను ఏం చేశాను, ఈ క్వశ్చన్ని ఒక హార్డ్ క్వశ్చన్ని 18 లక్షలు ఉన్న కార్ కాస్ట్ని దాని ఇచ్చిన వాల్యూ కొట్టేసి ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకొని చేశాను. అంటే ఏంటంటే ఇలా నేర్చుకోవాలి. అంటే లాజిక్స్తో చేస్తే ఈజీ అయిపోద్ది క్వశ్చన్. మీరు ఇదే క్వశ్చన్ ఒకవేళ 18,76,000 తీసుకుంటే ఇలా నేను నోట్తో చెప్పలేను. దానికి ఒక క్యాలిక్యులేటరు, ఒక మొబైల్ లేదా పెన్ను పేపర్ ఉంటేనే చేయగలుగుతారు. అలా పెన్ను పేపర్తో చేస్తా అంటే అవ్వదు. గ్రూప్ 2 రాణించాలి అంటే లాజికల్గా థింక్ చేయాలి. ఆ లాజికల్ వే నేర్చుకోవాలి. సో ఆ లాజికల్ వేకి మీకు సాక్షి.comలో క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ చూడండి, ఈజీగా వచ్చేస్తాయి మనకి. సాక్షి education.comలో నేను చెప్పబోయే క్లాసెస్ వింటే మీకు డెఫినెట్గా ఆ లాజిక్స్ అన్నీ కూడా అందులో చెప్తాను. యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్ ఈజీలీ. సార్ మరో క్వశ్చన్ సార్, ఈ అర్థమెటిక్ రీజనింగ్స్ అంటే చాలా మంది దగ్గరకు ఒక ఫియర్ ఉంటుంది సార్. సో ఈ ఫియర్ పోవాలంటే మీరు ఇచ్చే సూచనలు, సలహాలు అభ్యర్థులకు?
సో సింపుల్ అండ్ మ్యాథ్స్ అనేది ఫాలో అవ్వకూడదు, 80% మ్యాథ్స్ చేయొద్దు, మ్యాథ్స్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాన్ మ్యాథ్స్ అనే ఫీలింగ్ ఉంది మైండ్లో, అది తీసేయండి ఫస్ట్. ఎందుకంటే లాజిక్స్ అందరికీ ఈక్వల్, ఒక మ్యాథ్స్ వాడికి నాన్ మ్యాథ్స్ వాడికి ఇద్దరికి ఈక్వలే. కాకపోతే మ్యాథ్స్ వాడికి నాన్ మ్యాథ్స్కి తేడా ఏంటంటే ఓన్లీ క్యాలిక్యులేషన్ పాయింట్ అండి. క్యాలిక్యులేషన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఫాస్ట్ చేయగలరు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ చేయలేరు. దానికోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టేబుల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉండాలి, ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, టేబుల్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ రావాలి, డివిజిబుల్ రూల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ వస్తే ఇంకా మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్కి తేడానే ఉండదు, ఇద్దరు ఈక్వల్. అవి కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకటి బాగా నేర్చుకోవాలి అంతే. సార్ మరొకటి సార్, జీకే కరెంట్ అఫైర్స్ మధ్య వ్యత్యాసం ఏంటి సార్? ఓకే సురేష్, ఇది మంచి క్వశ్చన్ సురేష్. జీకే కరెంట్ అఫైర్స్ జస్ట్ ఒక 10 years బిఫోర్ పోతే మొత్తం జీకే స్టాండర్డ్ జీకే లెవెల్ అడిగేది. ప్రజెంట్లీ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. మీరు ఎగ్జామ్లో ఏం చేయాలంటే జీకే కరెంట్ అఫైర్స్ రెండు సైమల్టేనియస్గా ప్రిపేర్ కావాలి. జీకే అంటే ఎగ్జాంపుల్ ఏంది, నోబెల్ బహుమతిని ఏ ఇయర్లో స్థాపించారో జీకే బిట్. అది నోబెల్ బహుమతి తొలిసారి ఎవరికి వచ్చింది జీకే బిట్. ఇండియా తొలి ఉపగ్రహం పేరు జీకే బిట్. కరెంట్ అఫైర్స్ అంటే ఏంది, ప్రజెంట్లీ 2023 సంవత్సరానికి మ్యాన్ బుకర్ బహుమతి ఎవరికి వచ్చింది, 2023 సంవత్సరంలో ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఇది కరెంట్ అఫైర్స్ బిట్. ఇక్కడ జీకే అనేది స్టార్టింగ్లో, ఓకే కరెంట్ అఫైర్స్ అనేది ప్రజెంట్లీ జరుగుతున్న సిచ్యువేషన్ 1 year వరకు ఉన్న యొక్క అంశాలన్నింటిని కూడా మనము కరెంట్ అఫైర్స్ యొక్క పరిగణలో తీసుకుంటాం. గతంలో ఎక్కువ మంది జీకే పైన ఫోకస్ చేసేది, ప్రజెంట్లీ జీకే అడగడం అంటే చాలా తక్కువ అడుగుతున్నాడు జీకే బిట్లలో. డిఎస్సి కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 2 కానీ. ఇక్కడ పోయినసారి తెలంగాణ గ్రూప్ 2 తీసుకుంటే 62 బిట్లు అడిగినండి. తెలంగాణలో జిఎస్లో 11 టాపిక్స్ ఉంటే 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ పెట్టినాడు. 62 బిట్లు అడిగినాడు. ఒక్క బిట్ కూడా నీ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాస్తారు. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఒక్క మార్క్ మీద 40,000 మంది ఉంటారు సార్. నీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి సార్. నీ ఫస్ట్ శాలరీ మన అమ్మ మెడలో బంగారు గోల్సేయాలి సార్. అమ్మ కోసమైనా, మన కుటుంబం కోసమైనా ఒక విజేతగా మీరందరు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి సార్. యొక్క సాక్షి ఎడ్యుకేషన్ యొక్క .com యొక్క క్లాస్ ఉంటున్న ప్రతి ఒక్కరూ రేపు ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకి వెళ్ళాలి. నీ పల్లె జనం అక్కడ నేను చూసి అక్కడ రేపు నీకు సైలెంట్ కొట్టాక రోజు రావాలి. నువ్వు ప్రిపేర్ అవుతుంటావు, చాలామంది నిన్ను విమర్శిస్తుంటారు, ఏముంది అంటారు. మీ ప్రతి విలేజ్ నుండి 100 మందిగా పైగా ప్రిపేర్ అవుతున్నారు. ఆ 100 మందిలో నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి. ఎవరైతే నేను విమర్శించినారో, ఎవరైతే నేను విభేదిస్తున్నారో అలాంటి వాళ్ళు నీకు అంటే నీ ఊరు గ్రూపులో నీ ఫోటో వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవాలి. అక్కడ ఓకే ఆ రేంజ్కి అక్కడ నువ్వు రావాలి. అక్కడ నేను విమర్శించే వాళ్ళందరూ కూడా రేపు నీకు సైలెంట్ కొట్టాక రోజు రావాలి. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. అంటే రైతు పొలాన్ని దున్నితే ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటేటివ్లో మీరు నిలబడితే ఏదో రోజు ఒక విజేతలుగా తిరిగి వెళ్ళగలుగుతారు. అక్కడ ఈ కాంపిటేటివ్ అనేది చాలా చాలాగా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఈ నోటిఫికేషన్ మీరు అక్కడ మిస్ చేసుకోకండి. ఈ సాక్షి యొక్క ఎడ్యుకేషన్ .com క్లాసులు అక్కడ ప్రతి క్లాసెస్ అక్కడ మీకు టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ మీకు ఇలా తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎక్కువ స్కోర్ సాధించాలంటే కరెంట్ అఫైర్స్ కానీ జీకేలో ఎలాంటి వ్యూహం ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు స్ట్రాటజీ సార్ కొన్ని ఎన్ని రోజులు ఉండాలి ఏందని కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్ బెటర్ అని ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి సార్. దానిపై మీ ఒపీనియన్ సార్. ప్రజెంట్లీ కాంపిటేటివ్లో షార్ట్ టర్మ్ వద్దండి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటేనే ప్రతి సబ్జెక్ట్ మీద మంచి టైం ఉంటుంది. లైన్ టు లైన్, పేజ్ టు పేజ్ చదువుకుంటూ మీరు వెళ్ళిపోవాలి. చాలామంది నాకు 2 సార్లు అయిపోయింది, 3 సార్లు సబ్జెక్టు కంప్లీషన్ అంటారు. ఎగ్జామ్లు పోయిన తర్వాత ఫస్ట్ ఏ అనుకుంటారు, మళ్ళీ కొంచెం ఆలోచించి బి అని టిక్ చేస్తారు. బయటకు వచ్చేసరికి అబ్బా ఫస్ట్ నేను ఏ అనుకున్నా, అనవసరం బి టిక్ చేసిన అని చెప్పి ఇట్లా జాగ్రత్తలో ఒక 2, పాలిటీలో 2, ఎకనమీలో 2, ఇంకోటి 2, మొత్తం 10 మార్కులు పోయినాయి. అందులో నీకు 3 వచ్చినా నీ రిజర్వేషన్ జాబ్ వచ్చేది, ఇంకో 2 వచ్చినా నీ జోన్లో టాపర్గా ఉండేది. ఎందుకు మిస్ అవుతుంది? నీకు ప్రాక్టీస్ లేకపోవడం. ఎందుకు మిస్ అవుతుంది? చదివింది నువ్వు సరిగా పూర్తిగా చదవకపోవడం. అందుకే ఒక 3 days జాగ్రత్త చదవండి. ఆ జాగ్రత్త మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మన యొక్క సాక్షి ఎడ్యుకేషన్ .com యొక్క మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ ఏ టైప్లో అడుగుతుండు, ఎలా అడుగుతున్నాడు, ఏ వేళ వెళ్ళిపోతున్నాడు, ఓకే ఈ వేళ అడుగుతుండా, ఆ విధంగా నీకు అవగాహన రావాలి. ఫస్ట్ మనం ఎగ్జామ్ వాళ్ళు పోతాం. ఎగ్జామ్ వాళ్ళు పోయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మనకు ఫస్ట్దే రావట్లేదు, ఏమో అయింది ఏంది అటు చూస్తాం, దిక్కులు చూస్తాం. లాస్ట్ మూమెంట్లో ఇక 20 నిమిషాల టైం ఉంది, 50 బిట్లు స్కోర్ చేయాలి, అన్ని ఏళ్ళు పెట్టేస్తుంటాం.
చివరికి ఏమీ ఉండదు. బయటకు చూస్తారకే ఆ 50 బిట్లలో మనకు తెలిసినవి దాదాపు 20-30 బిట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో పొరపాటు చేయకుండా ఏం చేయాలంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ అక్కడ పేపర్ తీసుకోగానే ఆన్సర్ షీట్ని పక్కన పెట్టి ఏది రైట్ అనిపిస్తే చిన్నగా రౌండ్ అప్ చేసుకోండి. రాని బిట్లు వదిలేయండి. వచ్చిన బిట్లను టిక్ చేసిన తర్వాత రాని బిట్ల దగ్గర ఏం చేస్తారంటే అంటే నెగిటివ్ మార్కులు లేనప్పుడే ఈ ప్లాన్ చేయండి. అంటే ఆన్సర్లో ఏ లాంగ్ ఉందా, బి లాంగ్ ఉందా, సి లాంగ్ ఉందా, డి లాంగ్ చూడండి. ఏది లాంగ్ ఉంటుందో దాన్ని టిక్ చేయండి. లాంగ్ ఏంది? రక్తం ఎక్కడ గడ్డగడుతుంది? ఎముకలో. బి ఎముక మధ్య బోన్లో. సి మధ్యములో. ఏంది? ఎముక మధ్య బోన్లో. ఇలాంటి టిక్ చేయండి. ఏమీ తెలియకుంటే ఏ అండ్ బి లేదా బి అండ్ సి ఉంటాయి, దాన్నే టిక్ చేయండి. ఎలా? వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? సెంటీమీటర్లోనా మిల్లీమీటర్లోనా? ఏ అండ్ బీనా? సెంటీమీటర్లో కొలుస్తారు, మిల్లీమీటర్లో కొలుస్తారు. ఇలాంటి బిట్లు ఉంటాయండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో. పై అని ఏంది అక్కడ? ఈ క్రింది వాళ్ళ వజ్రాలకు ప్రసిద్ధిగాంచింది అది. ఏ కింబర్లీ, బి పన్నా, సి వజ్రకారులు. ప్రపంచంలో ఎక్కడంటే తీసుకుంటాం, ఇండియాలో ఎక్కడంటే తీసుకుంటాం, ఏపీలో ఎక్కడంటే తీసుకుంటాం. పై అన్నీ ఆన్సర్. ఇలాంటి బిట్లు ఉంటాయి. ఇలాంటి లాజిక్ చేయండి. అక్కడ అన్ని ఏలు బీలు పెట్టుకుండా పోకండి. ఈ విధంగా చెప్పిన విధంగా మీరు ఫాలో కాండి. మీరు ఈజీగా జాబ్ గెటన్ కాగలుగుతారు. ఈసారి జాబ్ పక్కా ఉండాలి. గుంటూరు జిల్లా అండి, అబ్బాయి తాపా మేస్తిరండి. ఒక ఇల్లు తిరిగి ఇల్లు కట్టాక తాపా మేస్తిరే ఒక డిఎస్పిగా సెలెక్ట్ అయినండి ఏపీ గ్రూప్ 1లో. చదువు ఎవరి సొత్తు కాదండి, నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదండి. దానిపైన ఒక పద్ధతి ప్రకారం కూర్చొని, ఒక టైం ప్రకారం కూర్చొని చదివితే నువ్వు ఈజీగా మీరు ఇక్కడ గెటన్ కాగలుగుతారు. ఒక డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయితే రేపు జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తావు సార్. నీ సిగ్నేచర్ కోసం 100 మంది అక్కడ వెయిట్ చేసే రోజు రావాలి. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ఈ విధంగా మీరు అక్కడ ప్రిపరేషన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఈ SakshiEducation.com యొక్క క్లాసెస్ ఎప్పటికప్పటికి ప్రిపేర్ కాండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. SakshiEducation.com.